రీ రిలీజ్ లోను దిమ్మ తిరిగే కలెక్షన్లను రాబట్టిన మహేష్ బాబు కలేజా కొన్న రైట్స్ కంటే దాదాపు 150% లాభాలు. యంగ్రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ రికార్డ్ ని సైతం బ్రేక్ చేసిన బాబు. ఇంతకీ కలేజా కలెక్ట్ చేసిన కోట్లెన్ని? హవెలు. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన మూవీ కలేజా. ఈ మూవీలో అనుష్క శెట్టి, ప్రకాష్ రాజ్, సునీల్, బ్రహ్మానందం ఇతర ఆర్టిస్టులు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్లో నటించారు. కనకరత్న మూవీస్ బ్యానర్పై సింగనమల రమేష్ ప్రొడ్యూసర్గా చేసిన ఈ సినిమాకు సి కళ్యాణ్, ఎస్ సత్యరామమూర్తి కో ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. అయితే భారీ ఎక్స్పెక్టేషన్స్తో ఫస్ట్ టైం రిలీజ్ అయిన టైంలో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయింది. కానీ లేటెస్ట్గా కలేజాని రీ రిలీజ్ చేశారు. రీ రిలీజ్ సందర్భంగా ఈ మూవీ రికార్డులు తిరగరాస్తున్నది. ఈ సినిమా అప్పట్లో ఫస్ట్ డే కలెక్షన్లు అలాగే సెకండ్ డే కలెక్షన్ల వివరాల్లోకి వెళితే అప్పట్లో ఈ మూవీని సుమారుగా 32 కోట్ల రూపాయల బడ్జెట్ తోటి నిర్మించారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారుగా 40 కోట్ల రూపాయల వరకు జరిగింది. కానీ డిజాస్టర్ టాక్ రావడంతో లైఫ్ టైం థియేట్రికల్ రన్లో కేవలం 18 కోట్ల రూపాయలు మాత్రమే కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించారు. దాంతో ఈ సినిమా సుమారుగా 22 కోట్ల రూపాయల నష్టంతో బాక్సాఫీస్ జర్నీని ముగించాల్సి వస్తుంది. అలాంటి కలేజా సినిమాను మళ్ళీ రీ రిలీజ్ చేయగా ఫ్యాన్స్, ఆడియన్స్ థియేటర్లకు క్యూ కట్టారు. అప్పట్లో ఆ సినిమా ఎక్కలేదు, బట్ అయినా ఇప్పుడు ఎక్కింది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేయగానే దాదాపు 1,80,000 టికెట్లు అమ్ముడుపోయాయి. మొత్తంగా 5 కోట్ల రూపాయల అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో కలెక్షన్లు నమోదయ్యాయి. ఈ సినిమా రీ రిలీజ్ థియేట్రికల్ రైట్స్ను 2 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్టు కూడా ట్రేడ్ వర్గాల సమాచారం. దాంతో రిలీజ్కు ముందే ఈ సినిమా భారీ లాభాల్లోకి చేరుకున్నది. ఇక విడుదల తర్వాత వసూళ్లు రాబడుతుంది. జూన్ 4న ఈ సినిమా రీ రిలీజ్ ఫేర్వెల్ సెలబ్రేషన్ను హైదరాబాద్లోని ఎక్స్ రోడ్లో ఈ సినిమా ఆడుతున్నటువంటి థియేటర్ వద్ద ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలేజా ఆడే చివరి షో కూడా హౌస్ఫుల్ కలెక్షన్లు నమోదు చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కలేజా సినిమా గత 4 రోజుల్లో కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే ఏపీ, నైజాంలో కలిపి ఫస్ట్ డే వచ్చేసి 5.5 కోట్ల రూపాయలు, రెండో రోజు వచ్చేసి 2 కోట్ల రూపాయలు, మూడో రోజు 1,10 లక్షల రూపాయలు, నాలుగో రోజు 70 లక్షల రూపాయలు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించారు. దాంతో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 9.30 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఏపీ, నైజాం, సీడెడ్, హైదరాబాద్ కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే ఇప్పటి వరకు ఈ సినిమా నైజాంలో అత్యధికంగా వసూలు నమోదు చేసింది. ఒక్క హైదరాబాద్లోనే 1 కోటి రూపాయల వరకు కూడా కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా హైదరాబాద్లో కలుపుకొని నైజాంలో మొత్తంగా 5.5 కోట్లకు పైగా వసూలు నమోదు చేసింది. ఇక ఆంధ్రాలో 3 కోట్ల రూపాయలు, సీడెడ్లో 80 లక్షల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ సినిమా రికార్డు కలెక్షన్లను రాబట్టింది. ఇక కర్ణాటకలో ఈ సినిమా 1 కోటి రూపాయల వరకు కలెక్షన్స్ నమోదు చేసింది. ఓవర్సీస్లో ఇప్పటి వరకు రీ రిలీజ్ అయిన సినిమాల్లో కలేజా మూవీ సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ప్రత్యాంగిరా సినిమాస్ అఫీషియల్గా వెల్లడించినటువంటి వివరాల ప్రకారం సినిమా $100,000 వసూలు చేసిందట. నార్త్ అమెరికాలో ఈ సినిమా ఫైనల్ కలెక్షన్స్ ఇంకా ఆడాల్సి ఉంది. అండ్ ఇక ఆస్ట్రేలియాలో $17,000 ఆస్ట్రేలియన్ డాలర్లు, యూకేలో $13,000 వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. కలేజా రీ రిలీజ్ 4Kలో సినిమా వరల్డ్ వైడ్గా కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే ఈ మూవీ ఫస్ట్ రోజు వచ్చేసి సుమారుగా 8 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇక రెండో రోజు 2.35 కోట్లు, మూడో రోజు 1.25 కోట్లు, నాలుగో రోజు 75 లక్షల రూపాయలు గ్రాస్ కలెక్షన్లు నమోదు చేసింది. దాంతో ఈ సినిమా మొత్తంగా 12.35 కోట్ల రూపాయలను వసూలు చేసింది. లేటెస్ట్ ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ప్రభాస్ నటించినటువంటి సలార్ పార్ట్ 1 సినిమా కలెక్షన్లో మహేష్ బాబు నటించిన కలేజా చిత్రం బ్రేక్ చేసిందని చెప్తున్నారు. సో మొత్తంగా 2 కోట్ల రూపాయలు తీసుకున్నటువంటి సినిమాని దాదాపు 12.35 అంటే 12,35 లక్షల వరకు కూడా కలెక్ట్ చేసింది. అంటే ఇప్పుడు రిలీజ్ అయినటువంటి టైంతో పోలిస్తే ఇప్పుడు రిలీజ్ చేస్తే దాదాపు 10 కోట్ల రూపాయల వరకు కూడా చాలా ప్లస్ ఉంది. ఇంక్లూడింగ్ ఇది అంటే జూన్ 4న కంప్లీట్, ఇది జూన్ 3 జూన్ 4న ఇంకా కంప్లీట్ లెక్కలు రావాల్సి ఉంది. సో జూన్ 4న ఇంకొక 4 షోలు ఉన్నాయి. ఆ 4 షోల కలెక్షన్స్ కూడా రాబడితే దాదాపు అట్లీస్ట్ కొట్టుకున్న ఇంకొక 2 కోట్ల రూపాయల వరకు కూడా కలెక్ట్ చేస్తున్నారని ఎలాంటి డౌట్ అయితే లేదు. సో మొత్తంగా పెట్టింది 2 కోట్లు అయితే రీ రిలీజ్ సినిమా, అది కూడా రిలీజ్ కాదు, పెట్టిన దానికి 2 కోట్ల రూపాయలతో రిలీజ్ చేస్తే దాదాపు 12 కోట్ల రూపాయల వరకు వచ్చినాయి. అంటే మనకు తెలుసు కలేజా సినిమా టీవీలో ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ రిలీజ్ అయినప్పుడు ఆ సినిమాని ఎవ్వరు కూడా చూడలేదు అండ్ చాలా ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది. బట్ టీవీలో వేసిన తర్వాత టీవీలో ఆడుతూ అలా చూసి జనాలకు నచ్చేసి విపరీతంగా ఆల్మోస్ట్ అంటే ఇప్పుడు
ఎక్కడైనా అంటే రీసెంట్గా భైరవ్ రిలీజ్ టైంలో కూడా ఒకానొక స్క్రీన్లో ఆల్మోస్ట్ ఒక 6 స్క్రీన్లు ఉంటాయి, ఒక్కొక్క థియేటర్లో 6 స్క్రీన్లు ఉంటే రిలీజ్ అయినటువంటి కొత్త సినిమాకి భైరవంకి ఒక స్క్రీన్ ఇచ్చి అండ్ దాని తర్వాత మిగతా ఉన్నటువంటి 5 స్క్రీన్లు కూడా కంప్లీట్గా కలేజా రీ రిలీజ్కి ఇచ్చారంటే ఇక ఏ రేంజ్లో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. కలేజాకు ఉన్నటువంటి బజ్ కంప్లీట్గా ఆ రోజు అంటే మే 30న రిలీజ్ చేశారు వరల్డ్ వైడ్గా. భైరవంకి మాత్రం ఒక స్క్రీన్, ఇక్కడ కలేజాకి 5 స్క్రీన్లు, అది కూడా రీ రిలీజ్ సినిమాకి 5 స్క్రీన్లు, ఒక్క సినిమాకు మాత్రం కొత్త సినిమాకి ఇచ్చినటువంటి రికార్డ్ కలేజా ఒకటి సృష్టించింది. అండ్ ఇక ప్రభాస్ గారు నటించినటువంటి సలార్ మూవీని కూడా బీట్ చేసింది. సో మొత్తంగా SSMB 29 రాబోతున్నది. సో దానికి ముందే సో ఇదొక హై ఫీస్ట్ అని చెప్పొచ్చు. బాబు ఫ్యాన్స్ మరొక్కసారి రికార్డ్స్ బ్రేక్ చేశారు ఈ కలెక్షన్స్ విషయంలో. అండ్ ఇక రీ రిలీజ్లో ఇప్పటి వరకు గతంలోనూ బాబే ఉన్నాడు, ఇప్పుడు కూడా బాబే ఉన్నారంటూ కూడా కొంతమంది కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు. సో కలేజా ఇన్ఫ్యాక్ట్ ఎన్నో ఏళ్ళ తర్వాత అంటే 2010లో రిలీజ్ అయింది, ఆల్మోస్ట్ 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ అంటే చేయడం. చాలా సందర్భాల్లో పెద్ద పెద్ద సెలబ్రిటీస్ సైతం కలేజా సినిమా చాలా బాగా నచ్చుతుంది, బట్ కాకపోతే సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందో అర్థం కాలేదు అన్నారు. బట్ ఎట్టకేలకు సినిమాని రీ రిలీజ్ చేశారు. రిలీజ్ చేయడం ద్వారా అది మరొకసారి హిట్గా నచ్చింది. సో ఇక కలేజా సినిమాని ఈ కలెక్షన్ చూసిన తర్వాత ఎవ్వరు కూడా ఫ్లాప్ అన్నారు. ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటా ఫ్లాప్ అయిన సినిమాని హిట్గా మార్చినటువంటి ఏకైక సినిమా ఏదైనా ఉందంటే అది కలేజా. దానికి క్రెడిట్ గోస్ టు త్రివిక్రమ్ గారు. సో చూద్దాం. సో ఈ సినిమా కంప్లీట్ కలెక్షన్స్ ఇంకొక రోజు టైం ఉంది. మరి ఈలోపు 2 కోట్లు కలెక్ట్ చేస్తుందా ఎక్కువ కలెక్ట్ చేస్తుందో తెలియదు, కానీ సో మొత్తంగా SSMB 29 వచ్చేంత వరకు మాత్రం బాబు ఫ్యాన్స్ రికార్డ్స్ అలానే పదిలంగా ఉంటాయనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో మరి SSMB 29 గురించి మీరు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.